హలో అండి, బాగున్నారా? చూడండి, నేనైతే వంట అయితే చేస్తున్నానండి. లంచ్ టైం అయింది కదా, వంట అయితే చేస్తున్నా. వంట అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే పెట్టాలి, ఇంకా పెట్టేస్తాను. అన్నం అయితే పెడుతున్నాను. మంచినీళ్ళు అయితే కొంచెం వేడిగా ఉంది కదా, వాతావరణం అయితే బాగా ఎండగా ఉందని చెప్పేసి ఇక ఫ్రిడ్జ్లోనైతే పెట్టానండి మంచినీళ్ళు అయితే. ఇక మంచినీళ్ళ బాటిల్ తీద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఇక అన్నం అయితే పెట్టేస్తాను. ఇక మా వాళ్ళకి, ఇక నాకు కూడా ఆకలి అవుతుంది. ఇక అన్నం తిందామని చెప్పేసి ఇంకా చూడండి, మంచినీళ్ళు కానీ రెడీ అయితే చేస్తున్నాను. మార్నింగ్ గారెలు అయితే వేసానండి, మొక్కజొన్న గారెలు అయితే వేసానండి. చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా బాగుంటాయి. కొంచెం మెత్తగా ఇంకా కొంచెం క్రిస్పీగా బాగున్నాయండి. తింటుంటే చాలా బాగున్నాయి. ఇక నేను తినుకుంటూ చూడండి, బాగున్నాయి అని చెప్పేసి తింటున్నాను. ఉన్నాయి ఒక 4-5 అయితే ఉన్నాయి. ఒకటి తింటున్నాను. తినుకుంటా అటు వాళ్ళు మాట్లాడుతుంటే, అమ్మ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటను అయితే వినుకుంటా అలాగా తింటున్నానండి. వాళ్ళకి వెళ్ళి చూసుకుంటా. చాలా బాగా వచ్చింది, గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి టేస్ట్. ఇక మనం స్వీట్ కావాలనుకుంటే అందులో కొంచెం బెల్లం వేస్తారు బోరెలాగా. ఇక మేమైతే అట్లా ఇష్టపడమండి స్వీట్ అయితే. గారెలు చేస్తాం కదా, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవైతే వేసి ఇంకా హాట్ లాగా మామూలుగా గారెలాగా అయితే చేసానండి. చాలా బాగున్నాయి. ఇంకా అబ్బాయి తింటాడులే అని చెప్పేసి తనకైతే ఒక 2-3 అయితే ఉంచాను. ఇక అన్నం అయితే పెట్టాను. చూడండి, ఇక మా బాబు అయితే ఇక అన్నం పెట్టు మమ్మీ అన్నాడు. ఇక మా ఆయన గారికి వాళ్ళకైతే పెట్టి ఇచ్చాను, మా అమ్మ మా నాన్నకి. ఇంకా మా ఆయన గారికి పెట్టాను, అబ్బాయికి పెట్టాను, మా బొడ్డోడికి. ఇంక వాడికైతే కలిపేస్తున్నానండి. తనకైతే కలిపేసి పల్చగా కలిపేసి, ఇంకా కర్రీ రైస్ వచ్చేసి పల్చగా కలపాలి. దాంట్లోని కరివేపాకులు అన్నీ ఉంటాయి కదా, ఆనియన్స్, కరివేపాకులు, కూరగాయ ముక్కలు అవన్నీ తీసి ప్లెయిన్గా ఇవ్వాలండి. అలా ఇస్తేనే తను తింటాడు. కొంచెం కారంగా ఉన్నా కూడా తిండవు తను. ఏమైనా ముక్కలు ఉన్నా కూడా ఆ ముక్కలు తినకుండా పక్క నెట్టేసి సగం అన్నం అలాగే వదిలేస్తాడు. అందుకోసం ఇక తనకు పలచగా కలిపేసి అందులో ఉన్న ముక్కలన్నీ, కూరగాయ ముక్కలన్నీ, ఉల్లిపాయలు, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ తీసేసి ఇక నేను తింటాను. నేను తినేసి తనకు ప్లెయిన్గా కలిపిస్తాను. తనకైతే చూడండి, వేడిగా ఉంది కదా, కలిపిస్తున్నాను. కలిపి స్పూన్ వేసిస్తే ఇక తనే తింటాడు. బాగా ఎండగా అయితే ఉందండి వాతావరణం అయితే. వంటగదిలోనైతే కొంచెం సేపు ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం అండి చెమటలో. నాకైతే కింద నుంచి పైకి కారిపోతాయండి చెమటలు అయితే నాకు ఎండాకాలం వస్తే. మళ్ళీ ఎండాకాలం అయిపోయిన తర్వాత నాకు అసలు అంతగా చెమటలు ఉండవండి. ఎంత వంటగదిలో ఉన్నా 1-2 గంటలు ఉన్నా సరే అసలుకి ఆ చెమటలు అయితే ఉండవండి. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అంటేనే చాలు, ఫిబ్రవరి స్టార్ట్ అయితేనే కదా ఎండలు ఇంకా కొంచెం బాగా తెలిసేది మనకి. ఇంకా అస్సలకి ఫిబ్రవరి స్టార్ట్ అయ్యింది ఇంకా అంటేనే అప్పటి నుంచే నాకు అసలుకి ఇక చెమటలు కారిపోతూ ఉంటాయండి. అసలుకి కాళ్ళకి, చేతులకి అస్సలు ఉండలేను, స్నానం చేసినట్టే ఉంటాయి నాకైతే. ఇక అసలు ఉండైతే కావట్లేదు ఇప్పుడు వంటగదిలోని. ఇక వంట అయితే రెడీ అయిపోయింది కదా, అందరూ పెట్టాను. కొంచెం ఉప్పు తక్కువగా ఉందని చెప్పేసి ఉప్పు అయితే కలుపుతున్నానండి కర్రీలోని. ఇంకా కర్రీస్ అయితే 2 కర్రీస్ అయితే చేశానులేండి. ఇంక ఈరోజు అయితే నేను మటన్ కర్రీ చేశాను కదా, కొంచెం మామిడికాయ వేసి చేశాను, కొంచెం గోంగూర అయితే వేసి చేశానండి. ఈ వాటిలో ఉప్పు తక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళకి పెట్టాను కదా అమ్మ వాళ్ళకి. ఇక వాళ్ళు ఉప్పు తక్కువగా ఉంది కొంచెం అన్నారని చెప్పేసి ఉప్పు అయితే వేస్తున్నానండి. ఉప్పు వేసి కలిపేసి ఇక అబ్బాయికి ఇచ్చాను కదా, ఇక మళ్ళీ కొంచెం కూర ఏమన్నారని చెప్పేసి ఇక మళ్ళీ కొంచెం అన్నం పెట్టేసి కూర అయితే వేసేస్తున్నానండి మా వాళ్ళకి. ఇక వాళ్ళైతే తిన్న తర్వాత నేను తింటాను. ఇంకా తినాలి, కడుపు నిండా ప్రశాంతంగా అందరూ తినేటప్పుడు ఎందుకులే అనుకుంటాను. అసలు నేను తినేటప్పుడు నాకు అసలు అన్నమే తినబుద్ధి కాదండి సరిగా అయితే. ఇక ఇష్టమైన కర్రీ అయితే ఎప్పుడో ఒక్కసారి కొంచెం తినాలనిపించింది. ఇక అంతేగాని ఏంటో ఇక నేనేంటో ప్రశాంతంగా కూర్చొని ఇంకా అసలు కడుపు నిండా తినేయాలి, 2 సార్లు పెట్టుకొని లేకపోతే ఇంకా కొంచెం మరింత పెట్టుకొని తినాలనిపించిందండి నాకైతే. ఇక అన్నం దగ్గరకు వచ్చి అన్నం పెట్టుకుంటానా, ఇంకా కొంచెం పెట్టుకొని ఇంత చికెన్ మటన్ అన్నా సరే నాకు అసలు ముందు కూరలు వేసుకోబుద్ది కాదండి. అసలు కొంచెం పచ్చడిలే, కారపొడి కానీ ఏదైనా పచ్చడి వేసుకొని కొంచెం కడుపు నిండా తిన్న తర్వాత 5-6 ముద్దలు ఇక తర్వాత కొంచెం కూర వేసుకొని ఆ పెట్టుకున్న అన్నంలోనే ఇంకా కొంచెం పచ్చడి వేసుకొని తింటాను. ముందు కారపొడి కానీ పచ్చడి కానీ వేసుకొని అది తిన్న తర్వాత ఇక తర్వాత కొంచెం 1 గంట, కొంచెం 2 గంటల కొద్ది కర్రీ వేసుకొని ఇంకా తింటాను. ఇక తినటానికే నాకు అసలు ఇదిలాగా అనిపించింది, కడుపు నిండిపోద్ది.
ఇక తినలేను నేను ఎక్కువ అన్నం అయితే. ఇక టిఫిన్స్ అంటారా, టిఫిన్స్ అయితే నాకు ఎందుకో చాలా ఇష్టం. టిఫిన్స్ అయితే నేను కడుపు నిండా తింటానండి అసలుకి. ఇంక ఇడ్లీ అయినా అట్టయినా, ఇడ్లీ అయితే 4 ఇడ్లీ తింటాను. మళ్ళీ 1, 2 మిగులుతాయి కదా మధ్యలో ఎప్పుడన్నా ఎక్స్ట్రా ఉన్నప్పుడు. అవైతే మధ్యాహ్నం టైంలోనే అప్పుడప్పుడు ఏదైనా పని చేసుకుంటా మళ్ళీ అప్పుడు తినేస్తాను. తేప ఒకటి తింటాను. ఇంకా అట్లున్నాయి అంటే ఒక 4 అట్లయినా అసలు ఇష్టంగా నాకు టిఫిన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇడ్లీ అయినా ఒక 4 అట్లా తింటాను. 4 ఎప్పుడైనా మిగిలినప్పుడు తేప ఒకటి తింటాను. అట్లయినా అలాగే తింటానండి నేనైతే. 3, 4 తింటాను. మళ్ళీ మిగులుతాయి కదా ఎక్స్ట్రా, అప్పుడు మళ్ళీ పని చేసుకుంటా అప్పుడప్పుడు తిరుక్కొని తింటా పని చేసుకుంటా. అన్నం కాడికి వస్తే ఎందుకో కొంచెం పెట్టుకుంటే అన్నం తిన్నాకే సరిపోద్ది నాకు. అసలు అన్నం మీద ఉండదండి ఇంట్రెస్ట్. అయితే టిఫిన్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్. నేను టిఫిన్స్ ఎక్కువగా తింటాను. ఇక చూడండి మా వాళ్ళకైతే పెట్టించాను, వాళ్ళందరూ తిన్నారు కదా, ఇక నేను కూడా తింటున్నానండి. ఇక నేనైతే కొంచెం పచ్చడి వేసుకున్నాను, కొద్ది కూర వేసుకున్నాను పక్కన. ఆనియన్ అయితే కట్ చేసుకొని తిందాము. ఇక మటన్ కర్రీ కదా, ఆనియన్ పీస్ ఉంటే మంచిగా కొరుక్కుంటే తినేయొచ్చు, ఇష్టంగా బాగుంటుంది కదా. ఆనియన్స్ ముక్కలు బాగుంటాయి కదా మటన్ కర్రీలోనైనా చికెన్ కర్రీలోనైనా తింటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఉల్లిపాయ అయితే ముందు అన్నం తిందామని కలుపుకున్నాను. ఇక ఆనియన్ అయితే గుర్తొచ్చింది, మళ్ళీ చేయగడుక్కొని చూడండి ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను. ఇక నేనైతే ఇక ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకొని ఇక అన్నం తింటా ఉంటానండి. ఓకే, ఇక నేను కూడా తినేస్తానండి. మా కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అయితే చేశానండి. సగం గోంగూర ఇచ్చేసాను, సగం మామిడికాయ అయితే ఇచ్చేసానండి. మా వాళ్ళందరూ తిన్నారండి, నేను కూడా తింటున్నానండి. ఓకేనా, మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఓకేనా, మరి మరొక వీడియోలోకి వెళ్దామండి. నేనైతే తినేస్తున్నాను. చూడండి కర్రీ అయితే పుల్లగా చాలా బాగుందండి. తింటున్నాను. నేనైతే మామిడికాయ తీసుకున్నాను, కొంచెం గోంగూర తీసుకున్నాను. ఇంకా తినుకుంటా ఆనియన్ పీస్ తింటుంటే మధ్యలో చాలా బాగుంటుందండి. ఆనియన్ వచ్చేసి చికెన్కే బాగుంటుందండి, మటన్కి కూడా అంత టేస్ట్ అనిపించదు. కాకపోతే ఇక అయితే తిందాము, అసలు ఒక తినాలనిపించింది మనసుకి అయితే. ఇంక ఈ మటన్ కర్రీ వేసుకొని కొంచెం ఆనియన్ నంచుకుంటూ తిందాం అనిపించింది. ఇక ముందైతే మామిడికాయ గోంగూర, ఇది మామిడికాయను మటన్ వేసుకున్నాను. అది తినుకుంటా మళ్ళీ గోంగూర మటన్ అయితే ఇంకొక గంట వేసుకున్నా. ఇక పద్ద తిరగటం ఎందుకులే, ఇక పెట్టేసుకొని ఇక తినుకుంటా టీవీ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక 2 కర్రీస్ కొంచెం వేసుకొని కొంచెం పచ్చడి అయితే పక్కన పెట్టేసుకొని ఇక ఆనియన్ పీసులు అవన్నీ కలుపుకొని తింటున్నాను. ఇక ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని చెమటలు అయితే బాగా కారిపోతాయి మస్తు అయితే వంటగదిలోని. ఇక లోపలికి వెళ్ళేసి ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకొని కడుపు నిండి అయితే తినేస్తానండి నేను. చూసారు కదా, కొంచెం మటన్ గోంగూర, కొంచెం ఇంకా మామిడికాయ, మటన్ కర్రీ, ఆనియన్స్ రైస్. ఓకేనా, మరొక వీడియోలో అయితే కలుద్దామండి. నేనైతే తినేస్తున్నాను. ఓకేనా, మరి మీరు తింటే మీ కర్రీస్ తింటే మాకు కామెంట్ చేయండి. అక్కడ చూడండి, నాకు లోపలికి అయితే వెళ్తాను. నాకు తింటున్నాను కదా, లోపలికి వెళ్తున్నా, వెళ్ళి లోపలైతే కూర్చొని తింటాను. ఓకేనా, మరి మరొక వీడియోలో అయితే కలుద్దాం. నేను తినబోయేకైతే అన్నం చల్లగా అయిపోద్దండి, తినబుద్ధి కూడా కాదు ఎక్కువగా. ఓకే, మరి ఇక నేనైతే తినేస్తున్నాను. పుల్లగా చాలా బాగుంది మటన్ కర్రీ అయితే. మామిడికాయ వేసాను కదా గ్రేవీ, ఇది పుల్లగా చాలా బాగుంది. నోటికైతే పుల్లగా టేస్ట్గా ఉంది. ఆనియన్ ముక్క నంచుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుందండి అసలుకి. ఆనియన్ పీస్ తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మేమైతే చికెన్ తెచ్చుకోక చాలా రోజులు అవుతుందండి. ఇంక ఈ మధ్య చికెన్ తినకూడదు అంటున్నారని చికెన్ కూడా తినట్లేదు. ఇంక మటన్ అయితే తెచ్చుకుంటున్నాం. ఓకేనా, మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.